హాయ్ అండి. ఈరోజు నేను పానీపూరి తయారు చేస్తున్నానండి. ముందుగా పూరీలు తయారు చేసుకుంటున్నానండి. దానికి కావాల్సింది బొంబాయి రవ్వ ముందు కప్పు తీసుకున్నానండి. కప్పు కొలత. వన్ అండ్ హాఫ్ స్పూను మైదా తీసుకుంటున్నానండి. ఈ స్పూన్ మైదా తీసుకుంటున్నానండి. గోధుమ పిండి 1 స్పూన్ తీసుకుంటున్నానండి. ఈ పిండికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇందులో నేను తినే సోడా ఏమి కలపట్లేదండి. అయినా పూరీలు బాగా తయారవుతాయి, మంచిగా వస్తాయండి. ఇలా మొత్తం పిండి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలపాలండి. ఇలాగా వాటర్ సరిపోకపోతే మళ్ళీ మధ్యలో కలుపుకోవాలి. ఎందుకంటే బొంబాయి రవ్వ తొందరగా గట్టిపడిపోతూ ఉంటుంది. అందుకని ఇలా కలుపుకుంటూ ఉండాలి ఒక 10 మినిట్స్. ఇలా కలుపుకుంటుంటే మనకి పూరీకి ఎలా కలుపుకుంటే అలా కలుపుకోవాలండి, అంత గట్టిగా. అప్పుడు మనకి పూరీ గట్టిగా కరకరలాడుతూ ఉంటుంది. చూడండి, పిండి మనం నొక్కుతుంటే అలాగా ప్రెస్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఇలాగా కొంచెం వాటర్, మరీ గట్టిగా అయితే కొద్ది వాటర్ కలుపుకోవచ్చు. పిండిని ఇలా చెక్ చేసుకోవాలండి. కలుపుకుంటే ఇలా కలుపుతూ ఉంటుంటే మళ్ళీ ఇలాగ ఒకసారి కలుపుకోవాలి చేతితోటి. చూడండి, ఇలాగ వచ్చేంత వరకు పిండి కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇలా కలుపుకున్న పిండిని ఒక మూత కానీ లేదంటే ఒక క్లాత్ వేసి మూత పెట్టుకోవాలి. ఇది పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు పూరీకి వాటర్ తయారు చేసుకుందామండి. ముందుగా చింతపండును గుజ్జు కింద చేసుకోవాలి ఇలా వాటర్. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని మిక్సీలో 1 కప్పు పుదీనా, 1 కప్పు కొత్తిమీర, 2 పచ్చిమిర్చి ఇలా తీసుకుని ముక్కలు కట్ చేసుకోవాలండి. అంటే టేస్ట్ కోసం అల్లం ముక్కలు తీసుకున్నానండి. మన దగ్గర జీలకర్ర డైరెక్ట్గానే వేసుకోవచ్చు, లేదంటే పౌడర్ ఉన్నా కూడా వాటర్లో కలపొచ్చండి తర్వాత. కానీ నేను జీలకర్ర మిక్సీలో వేస్తున్నానండి, ఒక 1/2 స్పూను. మిరియాలు కూడా డైరెక్ట్గా వేసుకోవచ్చు. మిరియాల పౌడర్ ఉంది, మిరియాల పౌడర్ వేస్తున్నానండి. లేకపోతే తయారైన తర్వాత వాటర్లో అయినా కలుపుకోవచ్చండి. ఇప్పుడు మిక్సీ చేసుకునే ముందు రెడీ అయిపోయిందండి. ఇది ఉడకబెట్టుకుని చిక్కం లాంటి దాన్ని తీసుకుని ఉడకబెట్టుకోవాలి ఇలాగా. లేదంటే డైరెక్ట్గా కూడా తీసేసుకోవచ్చండి. ఇప్పుడు మనం ముందుగా చింతపండు గుజ్జు రసం చేసుకున్నాం కదా, ఆ రసాన్ని ఇందులో కలిపేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు సరిపడా సాల్ట్ కలుపుకుందామండి. మధ్యలో మళ్ళీ చూసుకుని కలుపుకోవచ్చండి. అంటే చింతపండు పులుపు వేసాం కదా, కొంచెం కొద్దిగా కారం వేసుకుని కలుపుకుందాం. ఇలాగా మొత్తం కలిసేలా కలిపేసుకోవాలి. లాస్ట్ కొద్దిగా చిటికెడండి పసుపు కలుపుకోవాలి. మొత్తం కలిసేలా కలిపేసుకుంటే ఇలా కలుపుకుంటే వాటర్ రెడీ అండి. పూరీ వాటర్ రెడీ. ఇప్పుడు కర్రీ తయారు చేసుకుందామండి. ఒక కళాయి తీసుకుండి
ఆ కళాయిలో కొద్దిగా కర్రీకి సరిపడా కాదని కొద్దిగానే ఆయిల్ వేసుకోవాలి. మనం కొద్దిగా ఆయిల్ వేద్దాం. ఆనియన్స్ ముక్కలు కట్ చేసుకున్నాం కదండి. ఆనియన్స్ ముక్కలు మరీ ఏగకూడదు, పచ్చి పచ్చిగానే ఉండాలి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకోండి. బంగాళదుంపలు ఉడికించి పెట్టుకున్నాను ముందండి. ఇలాగా ఇవి ఆనియన్ ముక్కలు కొద్ది లైట్గా వేగిన తర్వాత ఇవి మనము ఇలా చిదిపుకుండి అందులో వేసుకోవాలి, కర్రీలో వేసుకోవాలండి. ఇలాగా మొత్తం ఇప్పుడు మనం టమాటా ముక్కలు కూడా కట్ చేసుకున్నాం కదా, కర్రీలో వేసేసుకుందామండి. ఇప్పుడు మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసుకుందాం అంతాను. కర్రీ మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం బఠానీ ఉడికించి పెట్టుకున్నాం కదా, అవి కూడా ఇందులో యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు కొత్తిమీర, ఇందులో బఠానీ బదులు శనగలు కూడా వేసుకోవచ్చండి. కొద్దిగా పుదీనా వేసుకొని మొత్తం కర్రీ మొత్తం కలుపుకుందాం. కొద్ది పసుపు, సాల్ట్ అండి కర్రీకి సరిపడా, ఇప్పుడు కర్రీ మొత్తం కొద్దిగా అంటే మనం కారం కొద్దిగానే వేసుకోవాలండి. పెప్పర్ అండి, మిరియాల పౌడరు, కొద్దిగా జీలకర్ర పౌడర్ అండి. మొత్తం కర్రీ మొత్తం కలుపుకుందాము. కర్రీ రెడీ అయిపోయిందండి. ఇందులో మనం కావాలంటే వాటర్ వేసుకోవచ్చు, లేదంటే లేదండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా, కలుపుకున్నాం కదా పిండి, ఇప్పుడు చిన్న చిన్న పూరీల కింద తయారు చేసుకోవాలండి. చూడండి పిండి ఇలా ఉండాలండి. ఇంత గట్టిగా కాకుండా మెత్తగా కాకుండా మనం పూరీలు చేసుకుంటాం కదా అలాగే సేమ్ అండి. ఇలా కలుపుకుంటే కొంచెం మనకి 1/2 అవర్ లేకపోతే 15 మినిట్స్ ఉంచాలండి మూత పెట్టి. ఇప్పుడు కొంచెం మెత్తగా ఉంది అని అంటే కనుక మనం మైదా కానీ బొంబాయి రవ్వ కానీ వేసుకొని కలుపుకోవచ్చు, కానీ మెత్తగా లేదు నాకు. ఇప్పుడు ఇలాగా ముందు మైదా పిండి వేసుకోండి, ఈ లిడ్ మూతగా ఇలాంటి మూత తీసుకుండి, అంటే ఇంత సైజులో పూరీలు చేసుకుందామండి. మనం ఇప్పుడు పెద్ద పూరీ కింద చేసుకోవచ్చు మనం, లేదంటే చిన్న పూరీ కింద చేసుకోవచ్చండి. నేను ముందు చిన్న పూరీ కింద చేసి చూపిస్తున్నానండి. చూడండి పిండి ఇలా కలుపుకోవాలండి. అలా కలుపుకుంటే మనకి వేగిన తర్వాత కూడా అవి మెత్తబడవండి, గట్టిగా ఉంటాయి. పిండి మెత్తగా ఉంటే వేగిన తర్వాత బాగుంటాయి, కానీ తర్వాత మళ్ళీ మెత్తబడిపోతాయి పూరీలని. ఇప్పుడు చిన్న పూరీకి ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇలా అయితే చాలా టైం పడుతుంది, అందుకని పెద్ద పూరీ చేసి చూపిస్తాను నేను మళ్ళీనండి. ఇలా పూరీ అండి, ఇంత సైజు. స్టవ్ వెలిగించుకుని పూరీలు వేయించుకుందామండి. ఆయిల్ వేడెక్కిందా, ఇదిగో పెద్ద పూరీ చేశాను. ఈ లిడ్తో మనం ఇలా కట్ చేసుకుంటే తొందరగా అయిపోతాయండి.
మన ఇష్టం అండి. ఈ ఇంకా పెద్ద సైజు తీసుకోవచ్చు పూరీలు, లేదంటే ఇంకా చిన్నవి కూడా తీసుకోవచ్చు. ఆయిల్ వేడెక్కిందండి. మనం రెడీ చేసుకున్నాం పూరీలు ఇందులో ఒకటిగా వేసుకోవాలి. ఇప్పుడు ఒకటి వేడెక్కిన తర్వాత అది పైకి పొంగుతుంది. కొంచెం ఒకసారి ఇలా ప్రెస్ చేస్తే, నొక్కితే పైకి ఉబ్బుతుందండి. చూడండి ఉబ్బింది. మనం తినే సోడా కూడా వేయలేదండి. మీకు అంతకీ ఉబ్బట్లేదు అని అనుకుంటే కనుక మీరు కలుపుకోవచ్చు. చూడండి తినే సోడా ఎక్కువ వాడకూడదని నేను వాడట్లేదు ఎక్కువ. అయినా మన పూరీలు బాగా ఉబ్బుతున్నాయి చూడండి. కొంచెం కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. తిప్పుకోండి మధ్యలో. ఈ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలండి. ఇవి వేగిన 1 వీక్ వరకు మనకి గట్టిగానే ఉంటాయండి. బొంబాయి రవ్వ ఎక్కువ కలుపుకుంటే మనకి గట్టిగా కలుపుకుంటే బాగా క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయండి. రెడీ అయినాయండి. ఒక ప్లేట్లో తీసుకుందాం. పానీపూరి రెడీ అయిపోయిందండి. పూరీలో కర్రీ పెట్టి చూపిస్తున్నాను. వాటర్ వేసి పెట్టుకోవాలి. చూడండి బయట నట్టుగా ఉన్నాయి చూడండి ఎలా. వాటర్ ఇందులో వేసుకోవాలి పూరీలో. పానీపూరి రెడీ అండి.